కస్టమర్‌కి అనుకున్న టైంకి చెప్పినప్పుడు మనకి నిద్రలో నొప్పులు గుర్తురావండి. ఇప్పుడు హ్యాండ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా వర్క్ చేశానో చూద్దాం. హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను నెక్ అయితే మీకు షేర్ చేశాను కదండి. ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే ఎలా వేసుకోవాలనేది నేను చెప్తున్నానండి. ఆల్రెడీ మనం నెక్ వేసుకున్నాం కాబట్టి ఇంక నేను మీకు బార్డర్కి వచ్చిన వరకు అయితే నేను మీకు ఏమీ చెప్పనవసరం లేదు. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక ఒకసారి దీని ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, అదే విధంగా షార్ట్ కూడా చేస్తానండి. మీరు నా ఛానల్లోకి వెళ్తే మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. లేదు వెంటనే చూడాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో అయితే నేను లింక్ ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. అంటే బార్డర్ పార్ట్ వచ్చేసరికి మీకు ఎలా కుట్టుకోవాలని తెలుస్తుందని అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ చూడండి, బార్డర్ పార్ట్ ఆల్రెడీ నేను నెక్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి అయినా సరే జస్ట్ మామూలుగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. జస్ట్ కింద లోడింగ్ అయితే వేసుకోవాలన్నమాట, సన్నపు థ్రెడ్ తో లోడింగ్ వేసుకోవాలి. తర్వాత షుగర్ బీట్స్ తో 2 లైన్స్ అయితే వేసుకుని జర్కిన్ స్టోన్స్ అయితే పెట్టుకోవాలి. ఆ ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ మొత్తం బ్లూ ఈ మూడు కూడా నేను లాంగ్ అండ్ షార్ట్ అయితే యూజ్ చేశానండి. లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అయితే చేశాను. తర్వాత షుగర్ బీట్స్ అయితే పెట్టాను అనమాట. తర్వాత పానీ వర్క్ చేశానండి. పానీ వర్క్ మాత్రం చాలా సింపుల్ అండి. బా అనే అక్షరాన్ని మనం ఎటు వీలుంటే అటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. అండ్ హ్యాండ్ విషయానికి వచ్చేసరికి అంటే పైన లైన్స్ వచ్చేసరికి నేను అక్కడక్కడ మాత్రమే పెడదామని అనుకున్నాను, కానీ లేదు కొంచెం ఇంకా రిచ్గా హెవీగా కనబడితే బాగుంటది కదా అని చెప్పేసి నేను ఇంకా లైన్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా లైన్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి, అందులో కూడా లైన్స్ వర్క్ అయితే యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకి ఇచ్చిన కస్టమర్ కి లైన్స్ వర్క్ అయితే లేదని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్ట్రైట్ లైన్స్ అయితే తీసుకున్నానండి. అండ్ అవి ఎంటీగా ఒకటే లైన్స్ వేసేస్తే పెద్ద నిండుగా ఉండదని చెప్పేసి వాళ్ళు కొంచెం హెవీగా అడుగుతున్నారు అనమాట. అడిగినప్పుడు మనం ఇంకా చేసుకోవాలి కదా, అంటే వీళ్ళు ఇప్పుడు గృహప్రవేశంకి శారీ అనమాట. ఈ బ్లౌజ్ మనకి కొంచెం వీళ్ళదే కాబట్టి ఇంకా ట్రెండింగ్ గా కొంచెం మంచి లుక్ వస్తే బాగుంటది అని చెప్పేసి నేను ఇంకా ఇలా జర్కిన్ స్టోన్స్ అయితే పెట్టానండి. అది బేసెస్ పెట్టేశాను. అవన్నీ కూడా మొత్తం అంటించేశాక తర్వాత లైన్స్ కూడా ముందు ఫస్ట్ అయితే అంటించేసుకున్నానండి. అవి ముందు స్టిక్ చేసేసాకనే జరీ థ్రెడ్ తో గోల్డ్ జరీ థ్రెడ్ తో అయితే లైన్స్ వేసుకున్నాను అనమాట. గోల్డ్ జరీ థ్రెడ్ వచ్చేసి 753 నెంబర్ అండి, అలా అయితే వేసుకున్నాను. తర్వాత మీడియం సైజు అది జర్కిన్ బేసెస్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇవి ఇంక ఇలా బేసెస్ అన్ని కూడా అంటించేసాక అవన్నీ కూడా నీట్ గా ఆరిపోయాక కుట్టుకుంటే మనకు కదలవు కదండి. అప్పుడు కొంచెం మనం స్ట్రాంగ్ గా గట్టిగా దారం లాగినా సరే మనకి ఇబ్బంది ఉండదు. అదే అంటించిన వెంటనే మనం కుడితే కనుక అటు ఇటు జరిగిపోతే అసలు మీకు తెలిసిన విషయమే, అది ఏది కూడా కరెక్ట్ షేప్ లో ఉండదు. అండ్ ఇంకా అది కంప్లీట్ అయ్యాక నేను కాటన్ థ్రెడ్ అయితే నార్మల్ నీడిల్ తీసుకున్నాను. నార్మల్ నీడిల్ తో కాటన్ థ్రెడ్ ఉంటుంది కదండి, మామూలు మనం మిషన్ వర్క్ చేసే థ్రెడ్, ఆ థ్రెడ్ తో అయితే టాకాలు అయితే వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా మనం నార్మల్ 24 నెంబర్ నీడిల్ తో కూడా వేసుకోవచ్చండి, కానీ నార్మల్ నీడిల్ తో అయితే వేసాను. నాకు ఇది కొంచెం ఈజీ అనిపించింది, అందుకనే నేను నార్మల్ నీడిల్ తో అయితే వేసుకున్నాను అనమాట. చూడండి బ్యాక్ కూడా చాలా నీట్ గా ఉంది, ముళ్ళు అవి పైకి లేవకుండా చిరాగ్గా ఉండకుండా చాలా నీట్ గా ఉంది కదండి. మనం ఫినిషింగ్ చేసామంటే మరి అలా ఉంటది, అంత నీట్ గా అయితే ఫినిషింగ్ చేసుకుంటానండి. ఇదే కాదు ఎవరి బ్లౌజ్ అయినా అంతే అండి. మనం కస్టమర్ కి ఇచ్చే బ్లౌజ్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకి మెయిన్ అండి. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకసారి గమ్ అయితే పెట్టేస్తున్నానండి. మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఆ టాకాలు ఏవో ముందే ఫ్లవర్ లా నార్మల్ గా కూడా కుట్టేసుకోవచ్చు కదా అంటించకుండా అనుకోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం బలంగా ఉంటాయని చెప్పేసి నేను అలా అయితే వేస్తాను అనమాట. అండ్ ఇంకా జర్కిన్ స్టోన్స్, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనం కాటన్ థ్రెడ్ పెట్టాము, ఆ కాటన్ థ్రెడ్ కి ఈ గమ్మకి కరెక్ట్ గా చక్కగా స్టిక్ అవుతాయండి. అస్సలు ఏమీ మనం డౌట్ పడిన అవసరం లేదు, అవేం ఊడిపోవు. మనం సరిగా అంటించకపోతే మాత్రమే ఊడుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ జర్కిన్ స్టోన్స్ పెట్టేసి అలా అయితే వదిలేయకూడదండి. అలా వదలకుండా మనం దాన్ని మొత్తం కొంచెం ఒక 100% లో ఒక 95% ఆరిపోతుంది, ఇంక అయిపోయింది ఆరిపోద్ది, ఇంకొక 2 minutes ఉంటే ఆరిపోద్ది అనే టైంలో జస్ట్ మన థమ్ ఫింగర్ ఉంటది కదా, ఆ థమ్ ఫింగర్ తో ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టిక్ ఆన్ అయిపోతాయి అనమాట గట్టిగా.
ఇదిగోండి హ్యాండ్ అయ్యేసరికి 12:30 అయితే అవుతుందన్నమాట. ఇంకా తప్పదండి. ఎంత టైం అయినా సరే ఒప్పుకున్న వాటికి మనం బాజాలు వాయించక తప్పదు. అంటే ఏంటంటే నేనెందుకు ఈ సామెత వాడానంటే ఇప్పుడు రేపే అన్నమాట. ఈరోజు 9థ్ కదండీ డేట్. ఆహ్, రేపు తెల్లవారుజామున గృహప్రవేశం అన్నమాట వాళ్ళది. అందుకని నేను ఎంత నైట్ అయినా సరే వాళ్ళ కస్టమర్‌కి మనం అన్న టైంకి అప్పచెప్పాలి అనేసి వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. అదే మనం టైంకి అప్పచెప్పలేదనుకోండి వాళ్ళెంత బాధపడతారు. ఎందుకంటే ఈ శారీ మీద వాళ్ళు కూడా పెట్టుకునే ఉంటారు కదా! నేను కొత్తది కట్టుకోవాలి అని జెప్పేసి. నా వల్ల వాళ్ళు బాధపడకూడదు కదండీ! అందుకని ఎంత లేట్ అయినా సరే నేను నైట్ ఔట్ అన్నా చేసి నా కస్టమర్‌కి వాళ్ళ సాటిస్ఫాక్షన్ నాకు మెయిన్ అన్నమాట. కొంచెం లేట్ అయినా సరే వాళ్ళకి కావాల్సిన టైంకే మనం అందజేయాలి కదండీ! నేనైతే అలానే అనుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇంకా హ్యాండ్ రిమూవ్ చేసేసానండి. ఇంక అప్పుడే ఫ్రంట్ పార్ట్‌కి కూడా డిజైన్ అయితే వేసుకున్నానన్నమాట. నేనెప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను ఫ్రీ హ్యాండ్‌తోనే వేసుకుంటానండి. అంటే కొంచెం ఈజీ అయిపోద్దండి. అంటే మన నెక్ ఎంత వరకు కావాలో అంతవరకు గీసుకొని వేసేసుకుంటాను. ఇంకా ఫోన్ కూడా యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా నేను ఫోన్ యూజ్ చేశాను. అది రికార్డ్ చేయలేదు అంతే ఇంకొక ఫోన్ లేక. ఫోన్ యూజ్ చేసుకొని నేను ఆ డిజైన్ అయితే వేసేసుకున్నానన్నమాట. ప్యాటర్న్ ఎలా ఉంటదో అలా వేసేసుకున్నాను. చక్కగా వచ్చిందండి. ఇంకా డిజైన్ వేసేసుకొని చాలా ఫ్రీ హ్యాండ్‌తో అయితే కుట్టేసుకుంటానన్నమాట. ఆల్రెడీ ఇంక చూపిచ్చాను కదా! అని నేనైతే చూపిచ్చలేదు అంతే. ఇది గ్రీన్ కలర్ వచ్చేసరికి లాంగ్ అండ్ షార్ట్ అయితే కుట్టేస్తున్నాను కదండీ! ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తానండి. లేదు ఈ ఒక ఫ్లవర్ కంప్లీట్ అయిపోవాలి అలా అని అనుకోననమాట. ఇప్పుడు గ్రీన్ కలర్ ఫ్లవర్ వేయాలంటే గ్రీన్ కలర్ ఫ్లవర్ మొత్తం యేసుకుంటాను. ఆరెంజ్ కలర్ వేయాలంటే ఆరెంజ్ మొత్తం యేసుకుంటాను. బ్లూ వేయాలంటే బ్లూ మొత్తం అంతా వేసుకుంటాను. అలా ఏ కలర్ ఉంటే ఆ కలర్ మొత్తం అంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాననమాట. ఇప్పుడు పానీ వర్క్ టైం వచ్చింది. ఇంకా ఇప్పుడు పానీ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే బ్లౌజ్ అంతా కూడా నేను నీట్‌గా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా అయితే చేసుకుంటాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారా ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను మీకు ఈ వీడియోలో హ్యాండ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ 2 కూడా నేను చూపించాను కదండీ! ముందు వీడియోలో వచ్చేసరికి నెక్ అయితే చూపించాను. చాలా బాగా వచ్చిందండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజులయిందండి ఇలా థ్రెడ్ వర్క్ చేయడము. ఇప్పుడంతా కూడా కట్ వర్క్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదండీ! దానివల్ల అన్నమాట. ప్లీజ్ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈ బ్లౌజ్‌కొచ్చేసరికి నేను 2500 అయితే నేను చార్జ్ చేస్తున్నానన్నమాట. అండ్ ఇంక ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు మిషన్‌కి కూడా ఇచ్చేస్తున్నానండి. మిషన్‌కి ఇచ్చేస్తే ఆవిడ కరెక్ట్‌గా నాకు 2½ అవర్స్‌లో అయితే ఇచ్చేసారండి. చాలా త్వరగా అయితే ఇచ్చేసారన్నమాట. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ కూడా పట్టుకొని వెళ్తారని అంటే వస్తానని చెప్పారన్నమాట. ఇంకా రాలేదు. ఇదిగోండి బ్లౌజ్ చూస్తున్నారా చాలా బాగుంది కదండీ! నాకు తెలిసిన ఆవిడే మాకు దగ్గరలోనే ఉంటారనమాట. శ్యామల బోటిక్ అని చెప్పేసి. ఆవిడ ఫ్యాషన్ డిజైనర్ అండి. ఆవిడతో అయితే స్టిచ్చింగ్ అయితే చేయించాననమాట. ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేయిస్తున్నానండి. చాలా బాగుంటున్నాయి. అవి కూడా నేను కొంచెం వీడియో తీసి పెడదామని అయితే అనుకుంటున్నాను. వర్క్ అయితే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుందండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.